ఒకవేళ మీరు రైటింగ్లో బిగినర్ అయ్యి ఉండి మీరు మీ ఫస్ట్ స్క్రీన్ ప్లే రాద్దాము అనుకుంటే ఈ 3 టిప్స్ మీ మైండ్లో పెట్టుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 13. పాయింట్ నెంబర్ 1, ఫైండ్ యువర్ జానరా ఫస్ట్ అండ్ రీసెర్చ్ ఆన్ ఇట్. సో మీరు మీకు మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యే ఒక ఐడియాని తీసుకుని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అది ఏ జానరానో తెలియనప్పుడు మీకు ఏ డైరెక్షన్లో దాన్ని డెవలప్ చేయాలో అర్థం కాదు. కాబట్టి మీరు తీసుకున్నది యాక్షనా, డ్రామానా, థ్రిల్లరా, హారరా అని చెప్పి మీరు దాన్ని ఫస్ట్ ఫిక్స్ అయ్యారంటే దాన్ని ఏ ట్రీట్మెంట్ వైజ్లో ముందుకు తీసుకెళ్లాలో మీకు తెలుస్తుంది. కాబట్టి తర్వాత ఆ స్క్రిప్ట్ రాసే జర్నీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ 10 పేజెస్. సో మీరు స్టోరీ రాసేటప్పుడు ఫస్ట్ 10 పేజెస్ అనేవి ఫౌండేషన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. మీ ఫస్ట్ 10 పేజెస్లోనే మీ స్టోరీకి సంబంధించిన మూడ్ కానీ లేదంటే మీ స్టోరీకి సంబంధించిన చాలా సెటప్స్ని మీరు ఫస్ట్ 10 పేజెస్లోనే రాయాల్సి ఉంటుంది. అది మూమెంటం మీ స్క్రీన్ ప్లే అంతా మీకు క్యారీ అవుతుంది. ఫస్ట్ 10 పేజెస్ ఎలా రాయాలని చెప్పి దీని మీద ఒక డీటెయిల్డ్ రీల్ చేశాను నేను. దాంట్లో ఒక PDF కూడా ఇచ్చాను, మన పేజ్ రీల్స్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పాయింట్ నెంబర్ 3, రీరైటింగ్ ఈజ్ యాక్చువల్లీ రైట్. ఇది ప్రతి రైటర్ గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అందులోనూ ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే రాస్తున్న వాళ్ళు పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మీ ఫస్ట్ రాసిన స్క్రిప్టే అద్భుతంగా వచ్చేస్తుందని మీరు ఎప్పుడు అనుకోకండి. అందులో చాలా తప్పులు ఉండొచ్చు, మిస్టేక్స్ ఉండొచ్చు, ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది కూడా అనిపించవచ్చు. కానీ దాన్ని మళ్ళీ చింపేసి రాసో, కొట్టేసి రాసో, మళ్ళీ తిరిగి రాసో, ఉన్నదాన్ని బెటర్ చేసి ఫైనల్లీ స్క్రిప్ట్ని కంప్లీట్ చేయడమే యాక్చువల్గా రైటింగ్ అంట. మీరు స్క్రిప్ట్లో ఒకవేళ బాగా రాకపోయినా మనం మళ్ళీ తిరిగి రాద్దాం అనే ఒక ఇంటెన్షన్తో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ ఫస్ట్ స్క్రీన్ ప్లే చాలా బాగా వస్తుంది.